కూటమి ప్రభుత్వంలో కొత్త పథకాలు ఏమీ ఇవ్వరని, ఉన్నవాటినే తగ్గిస్తూ వస్తారని ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ అన్నారు. గూడూరు పట్టణంలోని వైకాపా కార్యాలయం వద్ద నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని వైకాపా కార్యాలయం వద్ద బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ఆ పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా యాప్ ని ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ మాట్లాడుతూ కరోనా విపత్కర సమయాల్లో కూడా చెప్పిన విధంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన అనేక హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత ఏ పథకాన్ని పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ఏడాది కాలంలో కొత్త పింఛన్ ఏదైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరం ఇంటింటికి వెళ్లి గత వైకాపా పాలన, నేటి కూటమి పాలన వ్యత్యాసాన్ని ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. కొత్త పెన్షన్లు ఇచ్చావని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. మరి మీరు అన్నట్టు 50 సంవత్సరాల వాళ్ళు 60 సంవత్సరాలకు వచ్చి ఉంటారు కదా, మరి కొత్త పథకాలు ఇస్తున్నావా? కొత్తగా ఎవరికైనా పెన్షన్లు ఇచ్చావా? ఇక ఇచ్చేదే ఉండదు, ఉండేటివి కోసుకుంటూ పోతున్నారని కూడా మనవి చేస్తున్నాం. మరి అదే రకంగా అమ్మఒడి గొప్పగా ఆదరణ జరిగింది. భారతదేశ చరిత్రలోనే ఇంత గొప్ప పథకం ఎక్కడా లేదు. దానికి బేస్ మా దివంగత నేత గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు. ఎంతోమంది ఉద్యోగస్తులు ఇంజనీరింగ్ చేసుకుంటూ ఈరోజు అమెరికాలో మరి కూలి పని చేసుకునేటువంటి కుటుంబం నుంచి ఈరోజు అమెరికాలో ఉద్యోగాలు చేసే స్థాయికి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకుని వచ్చినటువంటి మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత, ఆయన స్ఫూర్తిని బేస్ చేసుకొని మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు 1వ తరగతి ఫస్ట్ క్లాస్ నుంచి కూడా మరి అమ్మఒడికి మరి చేయడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. 15,000 రూపాయలు దాంట్లో మెయింటెనెన్స్కి ఆ రోజు చేయడం, దానికి డైవర్ట్ చేస్తే గగ్గోలు పెట్టారు. ఏదో మాట తప్పినట్టు మాట్లాడారు. మీరు చేసింది ఏంటి? నీకు ఇస్తానని చెప్పి మాట్లాడారు. 15,000 రూపాయలు ఇస్తానని మాట్లాడారు. ఈరోజు మరి తల్లి వందనం ఏ రకంగా సన్నాయి నొక్కుతున్నారు మీ అందరికీ నేను స్పష్టం చేస్తున్నాను. తిక్కవరం అనే గ్రామం ఉంది, 300 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్కరికి కూడా తల్లి వందనం జరగలేదని మీకు సాక్ష్యాలు కావాలంటే మీరు ఆ స్కూల్స్కి వెళ్ళి విచారించడానికి కూడా నేను మనవి చేస్తున్నాను. అయినా పొదుపు లక్ష్యం వాళ్ళకి ఎలాంటి లబ్ధి జరిగిందని నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఆ రోజు మేనిఫెస్టోలో వాళ్ళ పొదుపులో ఉన్న వాళ్ళకి కానివ్వండి, మామూలు వాళ్ళకి కానివ్వండి, అందరికి కూడా ఆడబిడ్డ నిధి అనేది ఏర్పాటు చేస్తాను. 19 ఏళ్ళు వయసు వచ్చిన వాళ్ళకి, 59 సంవత్సరాలు ఉండే వాళ్ళకి అందరికీ 1,500 రూపాయలు ఆడబిడ్డ నిధి ఇస్తా అనే అసత్యాలు మాట్లాడాడని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 1 సంవత్సర కాలం అయింది, ఎక్కడైనా ఒక ఆడబిడ్డను ఆదరించారా అని నేను మనవి చేస్తున్నాను. మీరు జగన్మోహన్ రెడ్డి గారి పోలిక ఎక్కడని నేను మనవి చేస్తున్నాను. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా చెప్పినట్టు చేసినటువంటి మనసున్న యోధులు మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. అక్కడికి వెళ్ళి ఎన్నికలప్పుడు కొన్ని దగ్గరలో అయితే వాళ్ళని అంత చొక్కాల్లో పట్టుకొని బలవంతంగా తీసుకొచ్చి ఎలక్షన్ నడపాల్సి ఉంటుంది. ఎందువల్లంటే ఒక నాయకుడు, ఒక అధిష్టానం అంటే ఏంటంటే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ఆ కార్యకర్తలకి ఆ కాన్ఫిడెన్స్ మన అధిష్టానం, మన పార్టీ క్రియేట్ చేయాలి. అందువల్లనే ఇప్పుడు రియలైజ్ అయ్యి లేదు కార్యకర్తలకి మేము ఈ తరఫా ఉన్నామని. కనీసం ఇకనైనా కార్యకర్తలు లేకుంటే ఏ పార్టీ కూడా మనుగడ చాలించలేదనని, జీవించలేదనని దీన్ని గుర్తుకు తెచ్చుకున్నందుకు పార్టీ అధిష్టానాన్ని అభినందిస్తూ రాబోయే రోజుల్లో వీళ్ళందరూ ఏమి నిస్వార్థంగా మీరు ఏదైనా స్క్వేర్ ఫీట్కి కాంట్రాక్ట్, మనం గూడూరులో బిల్డింగ్ కట్టాలని స్క్వేర్ ఫీట్ కాంట్రాక్ట్కి ఇస్తే ఒక 1,500-2,000 రూపాయలు ఇస్తాం ఒక కాంట్రాక్ట్కి. అదే ఇప్పుడు అమరావతిలో స్క్వేర్ ఫీట్కి 10,000 నుంచి 15,000 దాకా ఇస్తున్నారు. చూడండి, 10,000 రూపాయలు ఎక్కడ, 2,000 రూపాయలు ఎక్కడ. ఎంత అన్యాయం అది, ఎంత దగ. కొన్ని లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టులు దోచిపెడుతున్నారు. కాంట్రాక్టుల్లోంచి ఇన్కమ్ ఎవరికి వస్తుంది మీకు తెలుసు, అది ఎవరికి వచ్చేది కూడా. అంతా కాంట్రాక్టులకు బాదు, తిరిగి మళ్ళీ ఇంకో దగ్గర చేస్తుంది, అది మీకు తెలుసు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి మనం పోల్చుకొని చూసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో 3 భాగస్వాములు.
జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏ హామీలు ఇచ్చారో ఆ హామీల కంటే ఎక్కువ కూడా మనకు నెరవేర్చి ప్రభుత్వాన్ని సక్రమంగా తీసుకొచ్చారు. ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా మోసపూరితమైన మాటలతో మోసం చేసి ఈరోజు పరిపాలిస్తున్నారు. వారిని ప్రశ్నించేందుకు మన అందరం కూడా కంకణబద్ధులు. ఈ కార్యక్రమంలో పార్టీ సిఈసి సభ్యుడు ఎలసిరి గోపాల్ రెడ్డి, నాయకులు చేవూరు విజయమోహన్ రెడ్డి, వాయిగండ్ల నాగరాజు, బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, మీరారెడ్డి, రాధారెడ్డి, జనార్దన్ రెడ్డి, నాగులు, రాజేష్, సుబాన్, మగ్దు మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.